చంద్రబాబుపై పవన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన బాబుపై పవన్ ఇప్పుడు విరుచుకుపడుతున్నారు. 4 ఏళ్లుగా పెద్ద మనిషి, అనుభవం ఉన్న వ్యక్తి అంటూ చంద్రబాబు గురించి మాట్లాడిన జనసేన అధినేత ఇప్పుడు అందుకు భిన్నంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పవన్ వ్యాఖ్యలకు ధీటుగా టీడీపీ నేతలు విరుచుకుపడడంతో అంతకంతకు ఆగ్రహాన్ని దట్టించేలా పవన్ మాటలు మారిపోతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కొద్ది రోజులుగా ఉత్తరాంధ్రపై ఫోకస్ చేసిన పవన్ అక్కడి సమస్యలు, అక్కడి స్థానిక పరిస్థితుల గురించి అవగాహనను పెంచుకున్నారు. రీసెంట్గా అమరావతి, కాకినాడ సెజ్, పోలవరం, సోంపేట, వంశధార ప్రాజెక్టులు, భావనపాడు పోర్టు, కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం, భోగాపురం గోల్డ్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, భూ నిర్వాసితులతో కలిసి విశాఖలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్కారు తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జనసేనాని. ఉత్తరాంధ్రలో సమస్యలు మీ కంటికి కనిపించుకుంటే నీ కొడుకును నాతో పంపు అంటూ చంద్రబాబుకు సూచించారు పవన్. పురాణాల్లో హిరణ్యకశిపుని మాదిరే నేటి పాలకులు భూములను లాక్కొని రైతులను, రైతు కుటుంబాలను రోడ్డు మీదకు వేస్తున్నారన్నారు. రాజధాని కనిపించదని, పరిశ్రమలు రావని, ఉద్యోగాలు ఇవ్వరు కానీ ఆ పేర్లు చెప్పి వేలాది ఎకరాలను బలవంతంగా లాక్కుంటున్నట్టు చెప్పారు. రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్న దుర్మార్గం అంతకంతకు పెరిగిపోతుందన్నారు. విశాఖపట్నంలో ఇన్నో సొల్యూషన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి సంస్థలకు ఎకరం 35 లక్షలకే కట్టబెట్టినట్టుగా చెప్పారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసే వరకు, భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేయనున్నట్టు చెప్పారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గుండాలు పేటరేగిపోతారని, దౌర్జన్యంగా ఓట్లు వేయించుకుంటారన్న వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.